ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి 30వ తారీఖున మనం అనుకున్నాం. కానీ వరుణ దేవుడు ఆశీర్వదించటం మూలాన ఈ ఆశీర్వాద సభ 10వ తారీఖుకి మారింది. ఈ రోజుతోటి 9వ తారీఖు 9,000 కోట్లు ఈనాడు రాష్ట్ర రైతాంగం ప్రతి ఒక్క ఖాతాలో జమ చేసి మీ ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. రేపు 10వ తారీఖున ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రైతు మహాసభ ఈనాడు జగన్నాథపురం గ్రామంలో చింతకాని మండలంలో బట్టి గారి నియోజకవర్గమైనటువంటి మధిర నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవటం ఇది మరోలేని ఒక మధురమైనటువంటి ఘట్టం. ఎందుకనంటే ఈరోజు మీకు వాతావరణ పరిస్థితులు మీరు చూస్తున్నారు. ఎలీనో ప్రభావం వల్ల జూలై 9, 10 వచ్చినా కూడా మనకి సరైనటువంటి వర్షాలు పడలేదు. విత్తనాలు వేసుకుందామంటే సందిగ్ధంలో ఉన్నాం. వేసుకున్నటువంటి విత్తనాలను ఏ రకంగా రక్షించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసాను ఏ రకంగా వినియోగించుకోవాలి, తద్వారా మనం ఈ సంవత్సరం ఈ యొక్క ఎలీనో బారి నుండి ఏ రకంగా తప్పుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగం మీద ఉన్నటువంటి ప్రధాన సమస్య. అందుకని మీకు 15వ తారీఖు దాకా మనకు అవకాశాలు ఉన్నాయి నారులు పోసుకునేదానికి. అందుకనే నేను బట్టి గారి అనుమతితోటి రామదాస్ నాయక్ గారి యొక్క కోరిక మేరకి అవసరమైతే పోసిన నారుమళ్ళను బతికించడం కోసం, అదేవిధంగా ఎదజల్లినటువంటి వరిని బతికించడం కోసం గోదావరి జలాలు ఇవ్వాలి. కనీసం 1,00,000-1,50,000 ఎకరాలకి మనం ఆయకట్టుని స్థిరీకరించుకొని బతికించుకోవచ్చు అని చెప్పి అడిగితే బట్టి గారి పెద్ద మనసుతోటి అనుమతి ఇచ్చారు. అందుకని రేపు వైరా ప్రాజెక్టుకి నీళ్లు వస్తాయి. తద్వారా ఎదజల్లినటువంటి వరి మండ్లు కానీ పోసిన నారుమళ్ళు కానీ వాతావరణ పరిస్థితులను గమనంలోకి తీసుకొని మీరు పంటలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చేటటువంటి తక్కువ నీటితో పండేటటువంటి పంటలను ఎంచుకోండి. కాబట్టి దయచేసి మాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బట్టి గారు ఏ అవకాశం ఉన్నా మీకోసం సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు 9,000 కోట్లు 9 రోజుల్లో వేయటం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమయ్యే ప్రశ్న కాదు. ఈ భారతదేశంలో రైతు భరోసా ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అది ఈ రోజున బట్టి గారి ఆశీర్వాదంతో 9,000 కోట్లు ఇచ్చి ఈ యొక్క జగన్నాథపురంలో అడుగు పెట్టారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను అదే కోరా, అందరి ఖాతాల్లో జమ పడ్డాకనే మీకు ఆశీర్వాదం ఉంటుందని చెప్తే పెద్ద ఆయన ఈరోజు బ్యాంకులో వేసి మీ ముందుకు వచ్చారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంత పట్టుదల కలిగినటువంటి ప్రభుత్వం, ఇంత రైతాంగం కోసం ఆలోచన చేసేటటువంటి ప్రభుత్వం, మీరు ఆలోచన చేసుకొని గతంలో మీకున్నటువంటి సమస్య మొక్కజొన్నల కొనుగోలు, కానీ ఎక్కడా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల. అయినా బట్టి గారు తమిళనాడులో ఉండి నాకు ఫోన్ చేసి, తుమ్మల గారు మీరు మొక్కజొన్నలు కొనాలి, మనకి ఎంత నష్టమైనా కష్టమైనా చూద్దాం, ముందు మొక్కజొన్నలు కొనండి అని మీ చింతకాని మండల రైతుల కోసమే నాకు ఫోన్ చేశారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సుమారు 5,000 కోట్ల రూపాయలతోటి మొక్కజొన్నలు కొనిపించారు, జొన్నలు కొనిపించారు. మన రైతులు వేసినటువంటి సన్ఫ్లవర్ కానీ, సోయా కానీ, కందులు కానీ, మినువులు కానీ, పెసలు కానీ అన్ని పంటల్ని ఎంఎస్పీకి కొన్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు చాలా వరకు డబ్బులు ఇచ్చాం మొక్కజొన్నకి. రేపు మొత్తం బట్టి గారి చేతుల మీదుగా ఈ జిల్లాలో ఉన్న మొక్కజొన్న అమ్మినటువంటి ప్రతి రైతు ఖాతాలో రేపు వేదిక మీద నుంచి జమ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రకంగా కష్టాలున్నా మీకోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాన్ని, ప్రజానాయకుల్ని మీరు ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో రైతు మేళాలు పెట్టాం తెలంగాణ ప్రభుత్వంలో, కానీ మధిర రైతు మహాసభ ఇది చారిత్రకమైనటువంటి ఘట్టం. ఇన్ని వేల మంది మీరు సెషన్స్కే వచ్చారు, టెక్నికల్ క్లాస్కే వచ్చారంటే, మా కలెక్టర్ గారు 5,000 మందిని తీసుకొస్తామంటే మీరు 10-15,000 మంది వచ్చారు. అందుకనే టిఫిన్లు సరిపోలా. అయినా రైతు టిఫిన్ కోసమో భోజనం కోసమో రాడు, ఆయన బతుకు కోసం వస్తాడు. అందుకని ఈ వేదిక మీద నుంచి మీకు ఏ సందేహం ఉన్నా
ఏ సహాయాలు కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వ పరంగా మీకు ఏ సహాయం కావాలన్నా చేసేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మా అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్నలు మీరు అన్నం కోసం వచ్చారని నేను అనను, కానీ అయినా ఆలస్యమైనా కూడా దాన్ని కూడా ఏర్పాటు చేయమని చెప్పాం. మా కలెక్టర్ గారు 5,000 నుంచి 10,000కు చేస్తారంటే మీరు 20,000 మంది వచ్చారు. రేపు లక్షల మంది రావాలి. మీ ఆశీర్వాదం కోసమే బట్టి గారు పట్టుబట్టి ముఖ్యమంత్రిని కుదరకపోయినా రేపు ఇక్కడికి తీసుకొస్తున్నారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఖమ్మం జిల్లాకి ఒక రాజకీయ చరిత్ర ఉంది, ఖమ్మం జిల్లాకి ఒక పోరాట చరిత్ర ఉంది, వ్యవసాయ రంగంలో కూడా ఖమ్మం జిల్లాకు ఒక చరిత్ర ఉంది. మన జిల్లాలో పంటని పంట లేదు. ఇప్పుడు మీరే చూశారు, పామాయిల్ చూశారు, అత్యధిక వేసినటువంటి జిల్లా మన జిల్లా. పక్కనే ఒక్క, పక్కనే జాజి, పక్కనే అనేక రకమైనటువంటి ఉద్యాన పంటల్ని మీకోసం ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి మన సంప్రదాయ పంటలతోటి పాటు మన తాతల తండ్రులు సంపాదించినటువంటి భూముల మీద సక్రమైనటువంటి వ్యవసాయం చేసి సద్వినియోగం చేసుకొని మీరు ఆదాయంతో ఈ పిల్లల్ని బయటకు పంపించి ఉన్నత చదువులు చదివించి, ఇందాక చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాట్లాడారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మొత్తం కూడా ఈరోజు ఆయిల్ ఫామ్ కల్టివేషన్లో మేము ఉన్నాం. మాకు సాఫ్ట్వేర్ జీతానికంటే పామ్ ఆయిల్లో ఎక్కువ వస్తుందని చెప్పి ఆ కుర్రోడు చెప్తే నా మనసంతా నిండిపోయింది. సంతోషంతో ఆనందంతో ఈ రోజున ఏ బాధ లేనటువంటి పంటలను పండించి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వ్యవసాయానికి వస్తున్నారు. కాబట్టి రేపు భవిష్యత్తు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో వ్యవసాయానికి మించిన వృత్తి ఇంకొకటి ఉండదు. సగర్వంగా తల ఎత్తుకొని తిరగలిగేవాడు ఒక్కడే భారతదేశంలో, ఆడేమ రైతన్న. కాలు మీద